నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి సినిమా డైరెక్టర్ దిగ్గజ కృష్ణ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. హాయ్ సార్, అమరావతికి 3000 కంపెనీలు చంద్రబాబు గారు తీసుకొస్తున్నారు. ఇంకా ఆంధ్రప్రదేశ్ సిరులు పంటగ నిరుద్యోగులకి అందరికీ ఉద్యోగాలు చేసే విధంగా చంద్రబాబు గారు కృషి చేస్తున్నారు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం ప్రజల అభిప్రాయం ఒకటే కాబట్టి ప్రజల తరపున మాట్లాడతాను. చెప్పండి. ప్రజల తరపునే మాట్లాడతాను. ఏమన్నీ ఏం గుర్తొస్తుంది ఇక్కడ? సింగపూర్ గ్రాఫిక్స్ గుర్తొస్తాయి. వస్తాయి రావా? అవును. ఏమాత్రం విచక్షణ ఉన్నా ఏమాత్రం అటు మరీ డన్స్ వేస్ట్ ఫెయిల్ అయితే తప్పితే చంద్రబాబు నాయుడు అనగానే అరచేతిలో సరుకం చూపించే టైపు అని ఎవరూ నమ్మరు. 3,000 కాదు, ముందు 30 కంపెనీలు చూపించమనండి. ఆ 30 కంపెనీలకి కరెక్ట్గా వచ్చే కంపెనీలు ఇవి, వీళ్ళు ఇంత పెడుతున్నారు, ఇంత గవర్నమెంట్ ఇస్తుంది సింగిల్ విండో సిస్టంలో, ఇంత ల్యాండ్ ఇస్తుంది, ఇంత ల్యాండ్ ఇస్తుంది, అవి కరెక్ట్గా ప్రూవ్ చేస్తే నెక్స్ట్ ఇంకో 30 3,000 కంపెనీలు వస్తున్నాయంటే ఇది సింగపూర్ కంటే ఘోరంగా ఉంది. స్విట్జర్లాండ్ చేస్తున్నట్టు ఇప్పుడు వచ్చేది 15,000 కోట్లు, అది కూడా డబ్బులు ఇవ్వట్లేదు, అప్పిస్తున్నాడు. దాంతో ఏం చేస్తావు అక్కడ? గీక్కోవాలి. అది ఎవడో అంటాడు రావు గోపాలరావు కొడుకు, ఏం చేయాలి అంటాడు, చిన్న మీమ్స్ ఉంటుంది, పిసుకోవాలంటాడు కదా. సో వాళ్ళ ఫాదర్ అన్నా అతనన్నా, ఎందుకంటే ఆ డైలాగ్ బాగుంటుంది కాబట్టి. సో ఇప్పుడు అక్కడ మనకి సింగపూర్ చూపించారు, ఇప్పుడు స్విట్జర్లాండ్ చూపిస్తారు. 3,000 కోట్లు ఏంటి, 3,000 కంపెనీలు ఏంటి అంటారు. అసలు ఒక కంపెనీ స్టార్ట్ చేయాలంటే ఎంత ఎస్టాబ్లిష్మెంట్ కావాలి, ఎంత ఇన్వాల్వ్మెంట్ కావాలి, ఎన్ని బ్యాంక్స్ ఇన్వాల్వ్మెంట్ కావాలి. ఇప్పుడు అప్పుడే అమరావతి పరుగులు పెడుతుంది అభివృద్ధి పదంలో. అక్కడ ఉన్న భూ రేట్లు కూడా దాదాపు తారాస్థాయికి చేరే అంటున్నారు. ఇప్పుడు ఆ విధంగానే ఇక్కడ హైటెక్ సిటీ ఆ బిల్డింగ్ కట్టి ఆ కట్టడం ఆ సగంలో ఆఫీస్లో ఉంటుంది. ఆ బిల్డింగ్ చూసినప్పుడు ఎలా నాకు ఇక్కడ హైదరాబాద్లోనూ డెప్ మీద కొడితే ఆగిపోయినట్టు ఉంటుంది అది. ఇంకా కట్టొచ్చు కదా, ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నప్పుడు ఇంకా స్కై హైలే కట్టొచ్చు కదా, ఇంకొక 6 ఇంతలు. అక్కడ ఆపేశారు. వాళ్ళకి ఏంటంటే హైటెక్స్ 2-3 కంపెనీలు వస్తుంటే మనకున్న 100 ఎకరాల గురించి ఇక్కడ ఈ సీట్లింగం పెళ్ళి అంత కమ్ముళ్ళే ఇదంతాను. వాళ్ళు కూడా తెలిసి నాకు చెప్తున్నాను. వాళ్ళంతా చేసిన నాటకం అది, ఇంక్లూడింగ్ మురళీమోహన్. ఇప్పుడు అందులో వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చిన వెంటనే మురళీమోహన్ యొక్క బిజినెస్ ఆపేసి సర్దుకుని వెళ్ళిపోయాడు లోపలికి. ఈ 4 సంవత్సరాలు సుఖలేదు. తర్వాత జగన్, తర్వాత కొంతకాలం ఇది చంద్రబాబు నాయుడు అని చూసి జగన్ వచ్చేటప్పుడు కంప్లీట్ రిటైర్ అయిపోయాడు వాళ్ళ అబ్బాయిలకి ఇచ్చేసి. నీకు అర్థమైందే? అసలు ఒక్క ప్రాజెక్ట్ కూడా ఈ చుట్టుపక్కల చేయలేదు. యూ కెన్ చెక్ ఇట్ అవుట్. అతను విపరీతమైన 200-300% కమ్మ ఫీలింగ్ ఉన్నవాడు. వెంకటేశ్వర స్వామినే కమ్మడు అన్నవాడు మురళీమోహన్. వెంకన్న చౌదరి అన్నాడు. తర్వాత క్షమాపణ చెప్పాడు. మేము ఏకేసాం అందులోను సోషల్ మీడియాలో. ఇది పరాకాష్ట అని, కమ్మవాడికి కమ్మ మీద ఉన్న కులగజ్జి పరాకాష్ట అని. బండ్ల గణేష్ కూడా ఒక మీటింగ్ లేదు అన్నాడు, ఆ కమ్మవాడు తలుచుకుంటే అమెరికా ప్రెసిడెంట్ కూడా అవుతాడు. అడిసాడు ఆడకు బోకర్ కానీ పక్కన పెట్టండి కానీ పొగ్గేదో పైకి వచ్చాడు, అవి పట్టుకుని వాళ్ళు డైరెక్ట్లు పెట్టుకుని తెలిసిన కథ. చిన్న ఆర్టిస్ట్ వచ్చాడు, కోళ్ళ ఫామ్లో అవి పెట్టుకునేది పైకి వచ్చాడు. ఆడేం చెప్తాడు, కమ్మవాడు వెళ్ళు కమ్మవాడు లోపలికి వెళ్ళి వెనకాల వెళ్ళు, ఎవడు రమ్మన్నాడు బయటికి? నాకు పవన్ కళ్యాణ్ దేవుడు, చిరంజీవి భీముడు అని అనమన్నారా? నువ్వే అన్నావు. ఇటు వాళ్ళు కావాలి, నాకు వీళ్ళు కావాలి, ఎటుకోకుండా పోయాడు. అంటే నెంబర్ 1 ప్రొడ్యూసర్ కదా ఆయన కూడా. ఎవడు చెప్పాడు నెంబర్ 1 అని? నువ్వు అంటావా? నెంబర్ 1 అంటే వాడిని అడిగి చెప్తాడు. ఆ గుట్కావాడిని నెంబర్ 1 దాకా చెప్తాడు. గుట్కావాడు అంటే ఎవడు? సచిన్. ఓకే, ఆ సినిమాలు యాక్షన్ కదా, ఆషికి 2లో తెలుగులో. నేను వాటి అన్ని ఫ్లాప్లే. అక్కడ వాళ్ళ రాజీవ్ రెడ్డి బిల్డింగ్ ఉన్నాడు ఇప్పుడు కూడా. ఓకే, వాళ్ళకి పెద్ద గొడవలు, అతనితో సినిమా తీసి ఎన్ని అతని గురించి బ్యాడ్ ఎందుకులే కానీ నన్ను బాగా గౌరవించి మాడుతూ ఉంటాడు. నెంబర్ 1 ఏంటి? నెంబర్ 1 ఎవరు ప్రొడ్యూసర్? దిల్ రాజు నెంబర్ 1 అనొచ్చు, అల్లు అరవింద్ ఇస్ నెంబర్ 1. వీడు నెంబర్ 1 ఏంటి? టాకింగ్ జస్ట్ ప్రొడ్యూసర్. ఎవడు డేట్లు ఇచ్చి చేస్తాడు, డేట్ లేకపోతే చేయడు, డేట్లు ఇస్తే చేస్తాడు, డేట్ లేకపోతే ఎవడ బిజినెస్ అవుద్ది అని చెప్పి. ఎందుకన్నా మంచిదని పవన్ కళ్యాణ్ నెంబర్ 1, నేను నెంబర్ 1, ఆయన నెంబర్ 1. కానీ ఫైనల్గా నీకు అమౌంట్ని అంటే ఎలా ఉంటుంది? పొసానికి కస్టమర్లా ఉంటుంది. డబుల్ గేమ్ ఆడితేనే ఒంగోబెట్టి తండారా తంతే మళ్ళీ కనపడలే ఎలా పోయాడు లోపలికి. ఒంగోబెట్టి తండం అంటే నువ్వు ఒంగుంటే తను చూపిస్తాను నేను, అది పోవడం అంటే. ఇవన్నీ ఏం కాదు కానీ ఎవరికి ఇదుంటే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, అదేం కాదు కానీ వాళ్ళకి ఫీలింగ్ ఉంటుంది. తప్పేటి ఆ ఫీలింగ్ వెనకాల అభివృద్ధి ఉంటుంది, అభివృద్ధి అవ్వాలనే ఒక ఆకాంక్ష ఉంటుంది. అది చూసి మిగతా వాళ్ళు ఏడుస్తారు కూడా చెప్పాను. నేను ఎవరికి ఫర్దర్ అగెనెస్ట్ కాదు, దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్, జరుగుతుంది. నిన్న మొన్న అంటే వరల్డ్ కమ్మ, గ్లోబల్ కమ్మ ఇది పెట్టారు. అదే ఇది దీంట్లో జరిగింది అది చెప్పినా పెట్టి ఎందుకు పెట్టారు? పెట్టిన వాళ్ళు కావాలి, వాళ్ళకు ఒక బెంగాలీస్ ఉంటుంది. ఈ ఫీలింగ్ బెంగాలీస్కి ఉంటుంది, చాలామంది ఉంటుంది, మలయాళీస్ ఉంటుంది.
అక్కడ క్యాస్ట్ ఉండదు, వాడు మలయాళీస్ అంతా కలిసి ఉంటుంది. వీళ్ళు పెట్టుకున్నారు ప్రోగ్రెసివ్ ఉన్న క్యాస్ట్, బాగా సంపాదించుకుని కష్టపడి డబ్బే ప్రధానంగా సంపాదించుకునే క్యాస్ట్ కాబట్టి పెట్టుకున్నారు. గులాబనే పెట్టాడు ఎవడను పెట్టుకుంటాడు. అందులో ఐ డోంట్ ఫైండ్ ఎనీ మిస్టేక్. డైరెక్ట్ అయిపోయారు ఇంకా. ఓకే, డైరెక్ట్ అవ్వకపోతే అమీర్పేటలో కమస్థానం పెద్ద పెద్ద అక్షరాలతో ఎలా ఉంటుంది అక్కడ? అవును ఉంది, పంజాగుట్లో దాన్ని చూసి అందరూ పెడతా ఉంటారు. వీళ్ళు పెట్టి సాధిస్తారు, మిగతా వాళ్ళు పెట్టే మర్చిపోతారు. మీకు అర్థమైందా? వాళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే అది. మరి వాళ్ళు చూసి ఏడకూడదు అని చెప్పేసి అంటాను. సేమ్ వాళ్ళకి అమ్మోళ్ళకి ఎగ్నెస్ట్గా ఎగ్నెస్ట్ ఏం కాదు, మీలో ఉన్న ఫీలింగ్ చెప్తున్నాను. మరి మీరు ఒక విజయవాడ ఉంది, అక్కడ ఎవడో హోటల్ పెట్టాడ, రాజమండ్రిలో ఉంది ఒక హోటల్ పెట్టి, మామూలు హోటల్ కాదు, సూపర్ హిట్ ఆర్కే అని ఉంటుంది, తెలుసు. ఆయన నాకు చెప్పాడు డైరెక్ట్గా ఫోన్లో. వీళ్ళు మొత్తం ప్రయత్నిస్తూ ఉంటారు అండి అదే విధంగా అక్కడ లేపేయాలని. కమ్మోళ్ళందరా? సరే, రాజమండ్రి స్టాండర్డ్కే, అది కాపుల ఏరియా అది. అక్కడ మళ్ళీ బుచ్చి చేసి నిలబెట్టబెట్టి మా ఏరియా అది. చంద్రబాబు నాయుడు వేరే గతిరేక ఇంక సర్లే ఇంకా లాస్ట్ ఏజ్ అయిపోయిందని ఇచ్చారు. అక్కడ అసలు కాబట్టి దుర్గేష్ ఇవ్వాలి, కందులు దుర్గేష్ నా ఫ్రెండ్ ప్లస్ నా ప్రొడ్యూసర్. సో సినిమాటోగ్రఫీ నాతో సినిమా తీసాడు అన్న కీచురాళ్ళని, మా ఫ్రెండ్ రిలేషన్ కూడా. ఎందుకు చెప్తానంటే అతను పోయి నిడదోళ్ళలో పెడితే అతనికి మళ్ళీ పెద్ద ప్రయాస అది. అక్కడ మళ్ళీ నిడదోళ్ళ పక్కనే రాజమండ్రి పక్కనే అయినా కూడా మళ్ళీ కన్స్ట్రక్ట్ చేసుకోవాలి కదా. మన పవన్ కళ్యాణ్ వేవ్తో గెలిచిపోయాడు. వేవ్ కాదు అంటే ఆయన కొంచెం పట్టు కూడా ఉంది కదా సార్ ఆయనకి. బాగా మాట్లాడతాడు, వీళ్ళందరికంటే బాగా మాట్లాడేవాడు ఆరేటర్ దుర్గేష్. అన్నంత మాత్రాన్ని ఓట్లేసారు కదా. ఏరియా ఇది, మా ఏరియాలో ఆల్రెడీ పబ్లిసిటీ చేసుకున్నాడు. నేను మా రాజమండ్రి నుంచి మా ఊరు వెళ్తూ ఉంటాను, మా ఊరు అంటే కడియం. వెళ్తున్నప్పుడు చుట్టుపక్కల ఆ పక్కన ఈ పక్కన నేను అన్నాను కూడా ఫ్రెండ్లో కలిసి పబ్లిసిటీ బాగుందని. ఈ పక్కన చాలా కాలం తర్వాత అంటే ఒక సినిమా తీసి వెళ్ళిపోయాడు రాజమండ్రి. రామోజీరావు గారి దగ్గర పనిచేసేటప్పుడు నేనే బయట దిగొచ్చాను. రామోజీరావు గారి దగ్గర పనిచేసేవాడు దుర్గేష్ మయూరిలో. అదే టైంలో బాపిరెడ్డి కూడా అక్కడ పనిచేసాడు మేనేజర్లో, కొత్తగా మేనేజర్. ఇప్పుడు అతనే నెంబర్ 1 నిన్న ఈటీవీ. బాపిరెడ్డి గారు అంటారు కదా, బాపినేడు. ఆయన పాపం చేయలేకపోయినా కూడా రామోజీరావు గారు వదలకుండా నువ్వే చేయాలి, మంచి మేనేజర్ అయినా లాయల్. మరి అదే కమ్మాస్ అంటేనే లాయల్ అంటే చేస్తే వాళ్ళకి అంత నమ్మకంగా ఉంటారు. అలాగ అదర్ కాస్ట్లో ఉంటారు. నేను అది చెప్తాను ఇది చెప్తాను, నాకు ఓన్ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. మరి అప్లోడ్ అలా అంటా మమ్మల్ని తిట్టేస్తా అంటూ ఉంటారు అనమాట. అది వాస్తవం. అది నువ్వు ఒక్కడ ఉన్నావు, 10 మంది ఫ్రెండ్స్ ఉన్నారని నేను చెప్పకూడదు మనేస్తే ఎట్లా? ఐ కెనాట్ స్టాప్. దిస్ ఇస్ వాట్ హ్యాపెనింగ్, దట్ ఈస్ వాట్ ఐ విల్ టెల్. సో అందులో తప్పు లేదు. కానీ 3000 కంపెనీలు అనేది చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ చూపించినట్టు, ఆయన దిగిపోయే లోపల సింగపూర్ చూపించి గ్రాఫిక్స్ చూపించినట్టుగానే అనుకుంటారు తప్పితే ప్రజలు 3000 కంపెనీల్లో 3 కంపెనీలు ముందు తెప్పించండి, తర్వాత 30 కంపెనీలు తెప్పిస్తే దెన్ పీపుల్ విల్ బిలీవ్. శంకుస్థాపన స్టోన్ వేసేసి వెళ్ళిపోవడం కాదు, అలా సాధారణంగా అందరూ వేస్తూ ఉంటారు. అక్కడ శంకుస్థాపన ఎందుకు, అది రాయిగా మిగిలిపోద్ది. మా చిన్నప్పుడు మరో చరిత్ర అనే సినిమా సూపర్ హిట్, అది బాలచంద్ర గారిది. బాలచంద్ర తమిళవాడైనా తెలుగు స్టేజ్ తెలుగు యాక్టర్ల గురించి బాగా తెలుసు. వైజాగ్ని బాగా తీసింది మొట్టమొదటి డైరెక్టర్ ఆయనే, కె బాలచంద్ర. ఓకే, నా ఫేవరెట్ డైరెక్టర్. కమల్ హాసన్ కూడా ఫేవరెట్ డైరెక్టర్. కమల్ హాసన్ నటుడు చేసిందే ఆయన. మరో చరిత్రను గొప్ప సినిమా తీశాడు. కుర్రాడు తమిళియను, అమ్మాయి వచ్చి తెలుగు అమ్మాయి, అమ్మాయి వచ్చి నాన్ బ్రాహ్మణు, కుర్రాడు తమిళ బ్రాహ్మణు. బ్రహ్మాండమైన సినిమా అది. బెస్ట్ స్క్రీన్ ప్లే అనుకోవచ్చు, అది వన్ ఆఫ్ ద బెస్ట్ స్క్రీన్ ప్లే. సో అందులో ఒక సాంగ్లో ఒక చోట స్టీల్ ప్లాంట్గా రాలేదు, శంకుస్థాపన వేశారు అంతే. అక్కడికి వెళ్ళి డైలాగ్ చెప్తాడు, మన ప్రేమ ఫలించడానికి ఇది ఫలిస్తే అది ఫలిస్తున్నట్టుగా చెప్తాడు అనమాట. ఇప్పుడు అదే ఒక 10,000 మందికి 20,000 మందికి జాబులు ఇచ్చిన ఒక పెద్ద సంస్థ. దాన్ని కూడా మోడీ గారు అదానీ కాళ్ళకి అమ్మేయడానికి చూస్తున్నాడు. ఎందుకంటే అన్యాయం ఏంటి, స్టేట్ విడిపోవడం కరెక్ట్, అది పక్కన పెట్టడం. మళ్ళీ ఆ టాపిక్లోకి వెళ్ళకుండా ఈ 3,000 కంపెనీలు అనేది సొల్లు. ఓకే, అది అంబక్కది. 3,000 కంపెనీలు రావడం ఏంటి? 3,000 కాదు, ముందు 3 కంపెనీలు పెట్టండి, వాళ్ళకి సింగిల్ విండో సిస్టంలో హెల్ప్ చేయండి గవర్నమెంట్. తర్వాత ఇంకో 3, తర్వాత 30 కంపెనీలు పెట్టండి ఈ సంవత్సరంలోనూ. 30 కంపెనీలు పెట్టిన తర్వాత దెన్ వీ విల్ బిలీవ్. అదర్వైజ్ వీ విల్ థింక్ చంద్రబాబు నాయుడు ఈజ్ ఏ సింగపూర్ మ్యాన్ అని. సింగపూర్ లాంటి చూపిస్తూ ఉంటాడు. ఇందులో ఇది అందరికీ తెలుసు, దేశం అంతా తెలుసు చంద్రబాబు నాయుడు గురించి. అంతకంటే బ్యాడ్ కాబట్టి జగన్ మనం బ్యాడ్ అయిపోయాం. అర్థమైందా? ఇంకెంతకంటే నేను చెప్పలేదు.